దొంగతనం చేసి అల్లిబాబా 40 చోర్ అని పేర్లు మీకు వచ్చినాయి. దళిత బంధు తిన్నారు, బీసీ బంధు పేరు మీద డబ్బులు తిన్నారు, బతుకమ్మ పేరు మీద దోసుక తిన్నారు. ఈరోజు కవితమ్మ బయటకు వచ్చి ఏం మాట్లాడుతుంది? జాగృతి పేరు మీద తిన్నారు, హరితహారం మీద తిన్నారు. ఏది వదిలినరయ్యా అని అడుగుతా నేను. బతుకమ్మ పైన సెటైర్లు వేసే కన్నా ముందు ఒక అమ్మవారిని, ఆడబిడ్డని మర్యాద ఇచ్చేలేని సంస్కృతి మీ కల్వకుంట్ల ఫ్యామిలీకే చెందింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆడబిడ్డలని ఈరోజు పెళ్ళాంని గాని, బిడ్డని గాని, తల్లిని గాని గౌరవించాలి అని బుద్ధి లేకుండా ఈరోజు ఈ విధంగా మాట్లాడే మాటలు మేము ఖండిస్తున్నాం. పాటలు పెట్టిండ్రు సరి, మేము చేస్తున్న స్కీమ్లు అయితే పోతున్నాయా లేవా? ఊర్లకు రా చూపిస్తా. బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నాం, ఊర్లకు రండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి వర్యులు ఎక్కడి నుంచి ఏ విధంగా డబ్బులు తీసుకొచ్చి వేస్తున్నారు అనేది ఆలోచించాలి. లక్షల వేల కోట్ల కుంభకోణం చేసి మింగేసిన మీరు మా గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఈరోజు మరి కేటీఆర్ చెప్పాలి, చెల్లకు మర్యాద ఇస్తలేడు. ఈరోజు బయటకు వచ్చి చెల్లనే బహిరంగ విమర్శలు చేస్తుంది. మరి అవన్నీ వసూలు చేసే బాధ్యత మాకుంది. కానీ కవిత విమర్శలు చేయడం కాదు, ఎవిడెన్సులు కూడా ఇస్తే బాగుంటుంది. ఈరోజు ప్యాచప్ చేసుకొని డ్రామాలు చేసినట్టు కాదు. డ్రామారావు అని నీ అన్నకు పేరు వచ్చింది. ఈరోజు డ్రగ్ కల్చర్ తెచ్చింది ఎవడు? నీ అన్న కదా అని అడుగుతా. ఆ రోజు 30-60 రూపాయల చీరలు పంచి అవమానించింది ఆడబిడ్డలను మీరు కాదా అని అడుగుతా. ఈరోజు మేము చేనేత కార్మికులకి ఈరోజు అందరికీ కూడా ఉపాధి కల్పిస్తూ ఆడబిడ్డ కళ్ళల్లో సంతోషం చూడాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఉపాధి, మాకు మంచి చీరలు ఇస్తున్నారు. ప్రతి ఒక్క ఎస్హెచ్జి గ్రూప్స్ 65 లక్షల మందికి ఈరోజు పెద్దపీట వేస్తూ 2 చీరలు పంచుతున్నాం. అదే చీరలు కట్టుకొని మేము బతుకమ్మ ఆడతామని కూడా చెప్పినాం. మీరు మంచి ఇయ్యలేకపోయింది సరే, మంచి మాట్లాడడం అన్నా నేర్చుకోండి. దీన్ని బట్టి ఆడబిడ్డలకు ఎప్పుడు మర్యాద ఇవ్వరని మాత్రం ఖచ్చితంగా తెలిసింది. 6 గ్యారెంటీలు అయితే 100% మేము అమలు చేస్తున్నాం. ఇదే కాకుండా ప్రజాపాలనలో ఒక వేదిక అయింది. ఈరోజు సెక్రటేరియట్కి రండి, ప్రజాభవన్కి రండి, గాంధీ భవన్కి రండి. ఎక్కడికి వచ్చినా మీ సమస్య వినడానికి అక్కడ మంత్రులు కూర్చొని ఉన్నారు. మీ పాలనలో ఉండేనా? సెక్రటేరియట్కి రాణిస్తుండేనా మీరు? ప్రజాపాలనలో ఈరోజు ప్రగతి భవన్కి ఎన్నడన్నా మమ్మల్ని అడుగు పెట్టనిచ్చిండ్రా? ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఈడ్ చేసిండున్నాను. మీరు ఆడబిడ్డల గురించి మాట్లాడతారా? మీరు బతుకమ్మ గురించి మాట్లాడతారా? బతుకమ్మ కుంట అనేది 10 ఏళ్ళు ఆక్యుపై చేసుకుంది మీరు. సిగ్గులేని బీఆర్ఎస్ ప్రభుత్వం మా గురించి మాట్లాడడం తగదు. సబితా ఇంద్రారెడ్డి గాని, సునీత లక్ష్మారెడ్డి గాని, సత్యవతి రాథోడ్ గారే గాని మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. మీరు ఏ సింబల్ మీద గెలిచినరు? మీకు ప్రజలు కాంగ్రెస్ చెయ్యి గుర్తు మీద ఓటేస్తే దొంగ దెబ్బ కొట్టిపోయింది మీరు. మళ్ళీ ఇప్పుడు తిరిగి వస్తామని అంటుంది కూడా మీరు. ఆ పాలన 10 ఏళ్లలో దొంగలు దోసుకున్నట్టు దోసుకొని ప్రజల సొమ్మంతా నెత్తికి 2-3 లక్షల రూపాయలు అప్పు పెట్టి ఈరోజు మమ్మల్ని అందరినీ రోడ్డు మీదకి ఇచ్చింది. ఒక పక్కన బీజేపీ జీఎస్టీలు వేసి ఇప్పుడు జీఎస్టీలు తగ్గించి డ్రామా చేస్తుంది. ఈరోజు ఏ విధమైన పాలన మేం చేస్తున్నాం అనేది ఒక్కసారి కళ్ళు మూసుకొని కాదు, కళ్ళు తెరిచి చూడండి. రైతు